వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ కాశ్మీర్ డే 3 ట్రిప్లో ఉన్నాం అన్నమాట. మనం వచ్చింది గుల్మర్గ్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి గండోలా రైడ్ అనమాట. గుల్మర్గ్ వచ్చి గండోలా రైడ్ చేయకపోతే కనుక అసలు గుల్మర్గ్ వచ్చి కూడా వేస్ట్ అనమాట. అయితే ఈ గండోలా రైడ్ ఎలా బుక్ చేయాలి, ఏ సీజన్లో గండోలా రైడ్ చేస్తే బెస్ట్ ఉంటుందో అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. డే 1 మనం శ్రీనగర్ కవర్ చేసాము, డే 2 సోన్మర్గ్ కవర్ చేశాను. ఆ వీడియోస్ చూడాలంటే కనుక ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. ఇవాళ మాత్రం గండోలా రైడ్ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం నేను మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ నా వీడియో మొత్తం చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుల్మర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ కాశ్మీర్. కాశ్మీర్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా గుల్మర్గ్ వెళ్తారు. ఇది శ్రీనగర్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 1.5 అవర్స్ పడుతుంది ఇక్కడ రీచ్ కావడానికి. గుల్మర్గ్ ఈజ్ ఆల్మోస్ట్ 2650 మీటర్స్ ఎలివేషన్ హైట్లో ఉంటుందన్నమాట. చాలా 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 వండర్ఫుల్ స్పెక్టాక్యులర్ వ్యూస్ వస్తాయి ఇక్కడ నుంచి. దిస్ ప్లేస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్నో వండర్. మోస్ట్ ఆఫ్ ద బాలీవుడ్ మూవీస్ ఇక్కడే షూటింగ్ తీస్తారు అండ్ ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్. మీకు సమ్మర్ అయినా వింటర్ అయినా ఇక్కడ తప్పకుండా స్నో అనేది మీరు విట్నెస్ చేస్తారనమాట. మీరు శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ వచ్చే రూట్ ఉంటుంది, చాలా 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 సూపర్గా ఉంటుంది. ఎంత గ్రీనరీ అంటే గ్రీనరీ, స్నో క్యాప్ మౌంటైన్స్, ఆ రూట్లో నుంచి వెళ్తుంటేనే ఒక స్వర్గంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ టైం స్నో చూసిన వాళ్ళకి మాత్రం ఇదేదో వేరే ప్రపంచంలోకి వచ్చేసామని ఈ ప్లేస్ తప్పకుండా మీకు ఫీల్ ఇస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ గుల్మర్గ్. బెస్ట్ టైం టు విజిట్ గుల్మర్గ్ ఇస్ బిట్వీన్ ఏప్రిల్ టు జూన్ అండి. ఈ టైంలో వెదర్ కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ గండోలా రైడ్ హియర్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే స్నోఫాల్ అనేది ఈ టైంలో జరగదు. మీకు అంతా ఫ్రెష్గా స్నో అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇదే టైంలో కూడా చాలామంది టూరిస్టులు ఈ ప్లేస్కి వస్తారనమాట. సో యూ నీడ్ టు ప్లాన్ ఫర్ దిస్ వెకేషన్ 2 to 3 months అహెడ్. రైనీ సీజన్ అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ జులై ఎండింగ్ అండ్ ఇట్ ఎండ్స్ బై అక్టోబర్ ఫస్ట్ వీక్. రైనీ సీజన్లో ఇక్కడ చాలా వర్షం పడుతుంది అండ్ గండోలా రైడ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వింటర్ ఈజ్ ఆల్సో కన్సిడర్ ద బెస్ట్ టైం అనమాట. మీకు స్నోఫాల్ అవుతుంది ఇక్కడ, మీకు ఎక్కడ చూసినా అక్కడ స్నోయే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు డ్యూ టు హెవీ స్నో రోడ్స్ అనేది ఇక్కడ బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ గండోలా రైడ్ క్యాన్సిల్ అవ్వడం కూడా తరచుగా ఇక్కడ జరుగుతుంది. సో ఏ సీజన్లో వెళ్ళినా కూడా ఈ పర్టికులర్ ప్లేస్ బాగుంటుంది. బట్ యూ నీడ్ టు ప్లాన్ దిస్ ట్రిప్ అకార్డింగ్లీ. గుల్మర్గ్ అంటేనే గండోలా రైడ్. ఇక్కడ చాలామంది టూరిస్టులు గండోలా రైడ్ చేయడానికే వస్తారు. గండోలా రైడ్ అనేది 2 ఫేసెస్లో ఉంటుంది, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 వచ్చేసి గుల్మర్గ్ టు కొంగుదూర్ అండ్ ఫేజ్ 2 వచ్చేసి కొంగుదూర్ టు అఫర్బత్ పీక్. గండోలా రైడ్ టికెట్స్ మాత్రం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి, మీకు డైరెక్ట్గా ఈ ప్లేస్లో అమ్మరనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేదా వెదర్ కండిషన్స్ వల్ల గండోలా రైడ్ సర్వీసెస్ కనుక స్టాప్ చేస్తే జేకే గవర్నమెంట్ మీ మొత్తం అమౌంట్ కూడా 7 daysలో రీఫండ్ చేసేస్తారనమాట. ఇప్పుడు టికెట్స్ ఎలా బుక్ చేయాలో మీకు నేను చూపిస్తాను. టు బుక్ గండోలా రైడ్ టికెట్స్ మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి www.jammukashmircablecar.com. మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మొబైల్లోనే బుక్ చేసుకోవచ్చు. మీరు వన్స్ ఈ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మీకు బుక్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఆ క్లిక్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, రూట్ 1 రూట్ 2. రూట్ 1 క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ డేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ కావచ్చు. మీరు ఫేజ్ 2కి డైరెక్ట్గా బుక్ చేయలేరనమాట. ఫేజ్ 1 బుక్ చేసిన తర్వాతనే ఫేజ్ 2 అనేది బుక్ చేయడం అనేది ఈ వెబ్సైట్ అలౌ చేస్తుంది. మీకు ఫేజ్ 1కి వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ అవుతుంది, ఫేజ్ 2కి వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ గండోలా రైడ్ జర్నీ ఎలా ఉంటుందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయబోతున్నాను.
గండోలా రైడ్ ఫేజ్ 1 ఫేజ్ 2లో చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా స్నో అనేది మీరు విట్నెస్ చేస్తారు. సో యూ నీడ్ వింటర్ వేర్ ఫర్ షూర్. స్నో బూట్స్ అనేది ఇక్కడ మస్ట్ అండి. ఎందుకంటే మీరు స్నోలో ఎంజాయ్ చేయాలన్నా స్నోలో నడవాలన్నా కూడా బూట్స్ అనేది తప్పనిసరి. నార్మల్ షూ వేసుకొని వెళ్తే కనుక షూ అంతా తడిసిపోతుంది అండ్ ఇట్ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ యూ. సో మేము ఇక్కడ వింటర్ వేర్ రెంట్ తీసుకున్నాం అనమాట. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 250 per person ఇంక్లూడింగ్ బూట్స్. యాజ్ యూజువల్ మీరు బార్గెన్ అనేది తప్పకుండా చేయాలి, లేకపోతే యూ విల్ ఎండ్ అప్ పేయింగ్ మోర్ మనీ. ఎంత రష్ ఉందో ఓకే, అక్కడ వరకు రష్ ఉంటుందన్నమాట. సో మనము ఇది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక 1 hour పడుతుంది ఈ మొత్తం లైన్లో వెళ్ళి అక్కడ మనం టికెట్ చూపించాలి. ఓకే, ఇదే అనమాట గండోలా రైడ్ ప్లేస్. లుక్ ఎట్ ద క్రౌడ్ హియర్. నేను ఇప్పుడు టికెట్ కౌంటర్కి వెళ్ళిన తర్వాత మీకు నేను వీడియో చూపిస్తాను. గండోలా రైడ్ ఎంట్రన్స్లో టికెట్తో పాటు యూ నీడ్ టు షో యువర్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనమాట. అంటే ఆధార్ కార్డ్ అన్నా, పాన్ కార్డ్ అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఏదైనా ఐడి ప్రూఫ్ అనేది తప్పకుండా ఇక్కడ చూపించాలి, లేకపోతే దీస్ గైస్ డోంట్ అలవ్ యూ. టికెట్స్లో ఉన్న పేరు మాత్రం తప్పకుండా ఐడి ప్రూఫ్లో ఉన్న పేరుతో మ్యాచ్ కావాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ నాట్ అలవింగ్ యూ టు గెట్ ఇన్ టు ద కేబుల్ కార్. సో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు తప్పకుండా నేమ్స్ అనేది డబుల్ టైం మీరు వెరిఫై చేసుకోండి. మేము ఏప్రిల్లో వెళ్ళాం కనుక ఇక్కడ చాలా రష్ ఉందన్నమాట. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 hours టు గెట్ ఇన్ టు ద కేబుల్ కార్. ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి బిలో 2 years కిడ్స్ని మాత్రం ఇక్కడ అలౌ చేయరండి. టికెట్ రేట్ అనేది కిడ్స్కైనా అడల్ట్స్కైనా ఒకటే రేట్ ఉంటుందన్నమాట. ఫేజ్ 1 రైడింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఇవే ఏమన్నమాట కేబుల్ కార్స్. అయితే ఒక్క దాంట్లో మనకి 6 members మాత్రమే ఎంటర్ చేయనిస్తారు. ఓకే, 6 members ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. చూడండి రైట్ క్యూ ఎంత ఉందో ఇక్కడ చూడండి. సో మనం ఇప్పుడు ఆ కేబుల్ కార్లో ఎక్కి ఓకే ఐ విల్ షో యూ అవుట్ సైడ్. సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఫేజ్ 1 కేబుల్ కార్లో ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఫేజ్ 1 మనకు 20 minutes ఉంటుంది ఇక్కడ నుంచి. కింద చూస్తే మాత్రం మొత్తం స్నో ఉంది. ఇంకొక 1 month తర్వాత అంటే మే జూన్లో వచ్చేసి ఇక్కడ మొత్తం గ్రీనరీ అయిపోతుంది. ఏప్రిల్ స్టార్టింగ్ కదా కొంచెం మనకి స్నో అనేది ఇక్కడ విజిబిలిటీ ఉంది. మనం ఫస్ట్ ఫేజ్కి వెళ్దాము. డోంట్ నో సెకండ్ ఫేజ్ ఇంకా వాళ్ళు అలౌ చేస్తున్నారో లేదో, ఎందుకంటే పైన వెదర్ బట్టి వాళ్ళు మనకి సెకండ్ ఫేజ్ అనేది అలౌ చేస్తారు. ఒకవేళ అలౌ చేయకపోతే మనం డబ్బులు మనకు రిఫండ్ వచ్చేస్తే, అలౌ చేస్తే కనుక మనం అక్కడికి వెళ్ళొచ్చు. లెట్స్ సీ నా లక్ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ ఫేజ్కి వెళ్ళేసి ఐ విల్ షో యూ వాట్ ఈస్ ద నేచర్ ఫ్రమ్ దేర్. కేబుల్ కార్లో కూర్చొని సరౌండింగ్స్లో ఉన్న ఈ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేసుకుంటూ మేము ఫైనల్గా ఫేజ్ 1కి రీచ్ అయ్యాము. నౌ ఐ విల్ షో యూ హౌ ద స్నో వండర్ లుక్స్ లైక్. సో ఫేజ్ 1 గండోలా రైడ్కి వచ్చేసామన్నమాట. ఇదే మొత్తం ఫేజ్ 1. ఇక్కడ అందరు కూడా స్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ స్లెడ్జింగ్ కూడా ఉంది. అక్కడ మనకు ATV ఉందన్నమాట. ఆ రైడ్ ఇప్పుడు నేను చేయబోతున్నాను. మీరు అక్కడ వరకు అక్కడ వరకు మీరు వెళ్ళొచ్చు అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ హ్యావ్. అన్లక్కీగా ఫేజ్ 2 వచ్చేసి అక్కడ ఉంటుంది. చూడండి, దట్ ఈస్ ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 2కి వెదర్ అక్కడ బాగాలేదని చెప్పి మమ్మల్ని ఎంటర్ కానివ్వట్లేదు. వీఆర్ సీయింగ్ యాక్చువల్లీ ఇంకొక 1 hour చూద్దాము. ఒకవేళ వెదర్ మంచిగుంటే వాళ్ళు పంపిస్తారు, లేకపోతే వాళ్ళు పంపించరు. ఏదైతే అమౌంట్ నేను పే చేస్తాను వాళ్ళు నాకు రిటర్న్ ఇస్తారనమాట. కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా క్రౌడ్గా ఉంది. బికాస్ ఏప్రిల్ అనమాట బెస్ట్ మంత్ ఇక్కడ, అందుకోసం చాలా మంది క్రౌడ్ ఉంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా యాక్టివిటీస్ని సెలెక్ట్ చేసుకోండి. బికాస్ ఏదైతే అవసరం ఉంటుందో అదే చేయండి. అవసరం లేనిది మనకి వద్దండి. బికాస్ ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. పీపుల్ విల్ ట్రై టు గ్రాబ్ యువర్ మనీ. సో చాలా జాగ్రత్తగా. నా దగ్గర ఒక గైడ్ ఉందన్నమాట. ఆయనే మమ్మల్ని ఇక్కడంతా గైడ్ చేస్తున్నాడు. సో ఒక గైడ్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను, మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. సో ఫేజ్ 1 ఎలా ఉంటుందో మీకు నేను మళ్ళీ చూపిస్తాను. సో గండోలా రైడ్ ఫేజ్ 1కి వచ్చామన్నమాట. మొత్తం కూడా ఇక్కడ స్నో ఉంది. ఓకే, ఎటు చూసినా అటు మనకు స్నో కనిపిస్తుంది.
ఫేజ్ 2 అనేది ఇంకా వీళ్ళు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వెదర్ అనేది చాలా చాలా హారబుల్ ఉందన్నమాట పైన. ఇప్పుడు చూడండి, అదే ఫేజ్ 2 అనమాట. పైన అక్కడే అరబ్ పర్వత్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 11,400 ఫీట్ అనేది అక్కడి నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా ఎంత డీప్ ఉందంటే స్నో చూడండి కింద. ఈ స్నో అనేది ఆల్మోస్ట్ 6 ఫీట్ అనేది కిందకుందనమాట. జాగ్రత్తగా నడవాలి. ఒకవేళ కొచ్చగానే స్లిప్ అయింది అనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ వెనక చూడండి ఎంత బాగుందో వెదర్. ఈ ఏప్రిల్లో వచ్చేసి మనకి ఇంత మంచి వెదర్ అనేది నార్మల్గా ఉండదు. ఏప్రిల్లో మనకి అంతా ఇక్కడ మెల్ట్ అయిపోతుంది. బట్ ఈ ఇయర్ 2024లో కొంచెం స్నో అనేది లేట్ వచ్చిందనమాట. అందుకోసమనే మనకి ఇప్పటికీ ఏప్రిల్లో స్నో కనబడుతుంది. మీకు స్నో కావాలంటే మార్చ్లో ఇక్కడ రండి, మీకు సూపర్ స్నో ఉంటుంది. మేలో అంత ఉండదు. మేబీ మీరు ఫేజ్ 2 వరకు వెళ్ళొచ్చు మేలో. ఆ ఒక్క పర్టికులర్ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది మేలో వచ్చేసి. కానీ ఫేజ్ 1లో మాత్రం ఈ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చాలా చాలా స్కామ్స్ జరుగుతాయండి. ఇక్కడ చాలామంది మీ వెనకాల తిరుగుతూ ఉంటారు అనమాట. ఇది తీసుకోండి, ఆ రైడ్ తీసుకోండి, ఏది కూడా వర్త్ కాదు. నేను వచ్చేసి అక్కడి నుంచి ఫేజ్ 1 నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. ఈజీగా నడవచ్చు, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఈజీగా నడవచ్చు. వీళ్ళ స్కామ్స్లో మాత్రం అస్సలు పడకండి. ఈజీగా వాళ్ళు 5,000-6,000 రూపీస్ అడుగుతారు. మీ వెంటనే ఉండి మిమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. ప్లీజ్ ఇది మాత్రం ఇది స్కామ్లో పడకండి. ATV నేను చేద్దాం అనుకుంటున్నాను, 2,000 రూపీస్ అంటున్నారు వాళ్ళు. బట్ ఐఎమ్ స్టిల్ థింకింగ్ వెదర్ ఈజ్ ఇట్ వర్త్ టు స్పెండ్ దట్ అమౌంట్ ఆర్ నాట్. కానీ ఇక్కడ మాత్రం జాగ్రత్తగా మీరు వెళ్ళాలనుకుంటే కనుక బార్గెన్ చేయండి. ఒకవేళ వద్దు అనుకుంటే కనుక మీరు వదిలేసేయండి. ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ ఈజ్ వర్త్ ఓవర్ హియర్. ఇక్కడి నుంచొని ఈ వెదర్ చూడడం అనేది మనకి అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ గండోలా రైడ్ లుక్ లైక్. ఇది స్నో రైడ్ అనమాట. మనకి లాంగ్ రైడ్ వచ్చేసి 1,000 రూపీస్, 2,000 రూపీస్. ఇంకా షార్ట్ రైడ్ వచ్చేసి 1,000 రూపీస్. చూద్దాం అసలు ఏ రైడ్ వేస్తే కనుక బెటర్ ఉంటుంది. ఇలా బైక్స్ వస్తుంటాయి. ఓకే, ఈ బైక్స్లోనే ఎక్కించుకొని వాళ్ళు ఆ ప్లేస్ తీసుకెళ్తారు. షార్ట్ రైడ్ నేను చేద్దాం అనుకుంటాను. లెట్స్ సీ. షార్ట్ రైడ్ తీసుకున్నాను అనమాట. 1,000 రూపీస్ టికెట్. ఓకే, ఇదే ATVలో నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. ఓకే, ఆ షార్ట్ రైడ్ ఎలా ఉంటుందో, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు నేను చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ. मैं स्लो बाइक चला रहा हूँ अभी. ऐसे बाइक के साथ. ओके, दिस इज वन ऑफ द बेस्ट एक्सपीरियंस है हमें. स्लो बाइक that too in the snow bike mountain. Please subscribe my channel for more videos. So ATV ride phase 1 కంప్లీట్ చేశాను. 1,000 రూపీస్ ఇస్ వర్త్ అనమాట. ఇదే బైక్ మీద వచ్చాను అనమాట. లుక్ ఎట్ ద వ్యూ ఫ్రమ్ హియర్. ఇట్ ఈస్ అమేజింగ్ అనమాట. I am enjoying this ride like anything. ఇది one of the most expensive ATV ride అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇది 25 lakhs ఉంటుంది. ఓకే, వీళ్ళు చాలా రిస్క్ చేసి ఈ పర్టికులర్ రైడ్ మనకి చేస్తారనమాట. సూపర్గా ఉంది. ఈ వ్యూ చూడండి. It's like heaven in Gulmarg. These guys are treating you very well and I'm liking the hospitality here. So please do visit. 1,000 rupees is paisa vasool here. Worth anamata, chala chala worth. Thank you. That's it and Gulmarg. Thank you so much for watching the full video. I believe ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గుల్మర్గ్ ప్లాన్ చేస్తే కనుక ఈ వీడియో చూస్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోతాయి. నేను మాత్రం ఇక్కడ పైసా వసూల్ ఎంజాయ్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.